హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025 రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ పోస్ట్ చేశాము. అవి ఇంకా చూడనట్లయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 4th మ్యాచ్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ టూ టీమ్స్ కి ప్రివ్యూలో ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇచ్చాము. ఈ వీడియోలో ఈ రోజు వెన్యూ అండ్ కండిషన్స్ ని బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. ఇంక ఇప్పుడు ఒకసారి ఈ టూ టీమ్స్ ప్లేయింగ్ 11 ప్రిడిక్ట్ చేయాలంటే మోస్ట్లీ మా టీమ్ ప్రివ్యూస్ లో చెప్పినట్టుగానే ఈ టీమ్స్ ఉండొచ్చు. అలాంగ్ విత్ ఫార్మ్ రేటింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. కొద్దిగా మైనర్ చేంజెస్ ఉంటాయి డ్యూ టు ఇంజురీస్. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ లైనప్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంత్ టీమ్ తోనే ఉంది అండ్ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. లక్నో లైనప్ మాత్రం బౌలింగ్ అటాక్ చాలా వీక్ గా ఉంది. ఎస్పెషల్లీ పేస్ బౌలింగ్ యూనిట్ లో అయితే అసలు ఎక్స్పీరియన్స్ లేదు. బట్ బ్యాటింగ్ లైనప్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది. సో లక్నోకి మ్యాచ్ విన్ అవ్వాలంటే ఉన్న బెస్ట్ ఆప్షన్ టాస్ విన్ అయ్యి చేస్ చేయడంలో ఉంటుంది. ఇప్పుడు వెన్యూ రిపోర్ట్ చూస్తే ఈ రోజు మ్యాచ్ వైజాగ్ లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుంది. లాస్ట్ 3 years ఈ వెన్యూలో జస్ట్ 2 ఐపీఎల్ మ్యాచెస్ మాత్రమే జరిగాయి అండ్ 2 మ్యాచెస్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే విన్ అయింది. ఇది హై స్కోరింగ్ వెన్యూ. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అరౌండ్ 232 ఉంది. అఫ్ కోర్స్ జస్ట్ 2 మ్యాచెస్ కాబట్టి వెరీ స్మాల్ శాంపుల్ సైజ్. యావరేజ్ బౌండరీ కౌంట్ కూడా ఇందులో చూడొచ్చు. ఇప్పుడు టుడే కండిషన్స్ ఒకసారి చూసుకుంటే మోస్ట్లీ ఫ్లాట్ అండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. ఇది హై స్కోరింగ్ వికెట్ అండ్ రైన్ కి ఛాన్స్ ఏం లేదు. డ్యూ ఫ్యాక్టర్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది విత్ అడ్వాంటేజ్ టు చేజింగ్ టీమ్. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కీ ఫేజెస్ లైక్ పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ లో కీ మ్యాచ్అప్స్ ఒకసారి చూసుకుంటే ఢిల్లీ బ్యాటింగ్ పవర్ ప్లేలో జేక్ ఫ్రేజర్ మెగర్ వెరీ కీ ప్లేయర్. తనని కంట్రోల్ చేయడానికి లక్నోకి ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ ఆప్షన్స్ కూడా లేవు కాబట్టి మోస్ట్లీ ఢిల్లీకే ఈ ఫేజ్ లో అడ్వాంటేజ్. మిడిల్ ఓవర్స్ లో రాహుల్, అక్షర్ పటేల్ కీ ప్లేయర్స్. బిష్ణోయ్ ఇక్కడ థ్రెట్ బట్ అడ్వాంటేజ్ ఢిల్లీకే ఉంది. ఇక డెత్ ఓవర్స్ లో కూడా స్టబ్స్, అశుతోష్ ఫామ్ లో డేంజరస్ ఫినిషర్స్ ఉన్నారు అండ్ లక్నోకి డెత్ బౌలింగ్ కూడా ఎక్స్పీరియన్స్డ్ లేదు కాబట్టి అగైన్ అడ్వాంటేజెస్ ఫర్ డీసీ. ఇప్పుడు సేమ్ ఫేజెస్ లక్నో బ్యాటింగ్ లో చూసుకుంటే మోస్ట్లీ పవర్ ప్లే ఒక సెగ్మెంట్ లో లక్నోకి అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ రిమైనింగ్ 2 సెగ్మెంట్స్ లో మంచి బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్ ఉండటం వల్ల మోస్ట్లీ ఎవరికి అడ్వాంటేజ్ ఉండదు. ఏ ప్లేయర్ బాగా పర్ఫామ్ చేస్తే ఆ టీమ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యాంటసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ టీమ్ కి టాప్ ప్లేయర్స్ చూసుకుంటే ఢిల్లీకి అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్ మెగర్ అండ్ స్టబ్స్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. అలానే లక్నోకి మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ అండ్ రిషబ్ పంత్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో దట్ ఈస్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకుని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే నాకు తెలిసి ఈ రోజు ఢిల్లీకే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఢిల్లీ కనుక సెకండ్ బ్యాటింగ్ అయితే వీఆర్ 95% కాన్ఫిడెన్స్ అండ్ ఢిల్లీ టు విన్ ద మ్యాచ్. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అయితే వీఆర్ 60% కాన్ఫిడెంట్ అండ్ ఢిల్లీ. సో దట్స్ ద వీడియో గైస్. మై అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ కి రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.